వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. నర్సీపట్నం నియోజకవర్గం గోల్కొండ మండలంలో ఎల్లవరం, గుండుపాల, జీకొత్తూరు గ్రామాల్లో ప్రజలంతా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉమాశంకర్ గణేష్కు అపూర్వ స్వాగతం పలికారు. పూలమాలలు వేసి హారతులు పట్టారు. జీకొత్తూరు ప్రజలు వినూత్నంగా అరటి డొప్పలపై దీపాలు వెలిగించి స్వాగతం పలుకుతూ అభిమానాన్ని చాటారు. డాన్సులు, కేరింతలతో ముందుకు సాగింది ప్రచారం. వాళ్ళు అభిమానానికి పరవశించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ ప్రచార రథం పైనుంచి వారికి అభివాదం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని కూడా నెరవేర్చాడు. ఎక్కడా పార్టీ చేయలేదు, ఎక్కడా రాజకీయాలు చేయలేదు, ప్రతి ఒక్కరు కూడా ఇచ్చాం. ఈరోజు మీరు ఏదైనా పని కావాలంటే గతంలో గొలుగొండ ఎంఆర్ఓస్కి ఎండిఓస్కి వెళ్ళేవారు. కానీ ఈరోజు మీ గ్రామాల్లోనే ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి 10 మంది ప్రభుత్వ ఉద్యోగాలు వేసి మీకు సేవ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టారన్న సంగతి మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలి. అంటే ప్రజల వద్దకే అధికారులు రావాలని ఉద్దేశం మీద అధికారులందరూ కూడా సేవ చేసే కార్యక్రమం మీ గ్రామంలో చేస్తున్నారు. అదే కాకుండా వాలంటీర్స్ తెచ్చారు. ప్రతి 50 వాలంటీర్ చేశాం. ప్రతి ఇంటికి వాలంటీర్ వెళ్ళి మీరు ఏ పార్టీని అడగలే, మీకేం కావాలో రాసుకున్నారు, సచివాలయం అప్లోడ్ చేశారు. నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారు బట్టలు నొక్కితే నేరుగా సంక్షేమ పథకాలు లక్షల రూపాయలు రుణాలు వచ్చాయి. వాలంటీర్ గురించి రాకుండా మీకే బాగా తెలుసు ఎంత బ్రహ్మాండంగా పనిచేశారు. ఆనాడు కరోనా టైంలో కూడా తమ ప్రాణాల సైతం పక్కన పెట్టి మరి జగనన్న చెప్పారు కనుక మీ అందరికీ కూడా ఎన్నో సేవలు చేసి పథకం గురించి చెప్తాం. మీ అందరూ కూడా జగనన్న అమ్మఒడి పథకం మీ అందరూ తెలుసు. మన పిల్లలు బాగా చదవాలంటే బడికి వెళ్ళాలి. బడికి వెళ్ళాలంటే తల్లి పంపించాలి కనుక ఆ తల్లికి 15,000 రూపాయలు 3 సంవత్సరాలు ఇచ్చాం. రెండో ఏడాది 13,000 రూపాయలు ఇస్తూ 2,000 రూపాయలు ఆ స్కూల్ డెవలప్మెంట్కి ఇచ్చాం. ఒక్కసారి మీ గ్రామంలో చాలా మంది అమ్మఒడి పథకం వచ్చింది. మీ అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ వారు కాదమ్మా, మీ అందరూ ఆలోచన చేయండి. పార్టీలతో సంబంధం లేకుండా ఎవరైతే బడికి వెళ్తున్నారో బడికి వెళ్ళే ప్రతి తల్లి కూడా ఆ పిల్లల యొక్క తల్లికి అందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మీ అందరూ ఆలోచన చేయాలి. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మన పిల్లలు బడికి వెళ్తే 1 పైసా ఇచ్చాడని చెప్పి మీరు ఆలోచన చేయాలి. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన పిల్లలు బాగా చదువుకోవాలనే ఉద్దేశం మీద ఈ విధంగా చేస్తూ రేపు జరగబోయే ఎన్నికల్లో మీ అందరి తాలూకు ఆశీర్వాద ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మఒడి పథకాన్ని 15,000 రూపాయలు సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఇలాగా వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత ఇలా అనేక సంక్షేమ పథకాలను కూడా